నల్గొండ జిల్లాలో ధాన్యం కొనే దిక్కులేక 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు కేవలం 50% ధాన్యం మాత్రమే కొన్నది ప్రభుత్వం. మిగిలిన 50% ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. మొలకలు వచ్చి రంగు మారి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాతలు పండించిన పంట కొనే దిక్కు లేకుండా పోయింది. పేరుకు మాత్రమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతుంది. కొనుగోళ్లు జరగక 45 రోజుల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లులకు ట్యాగింగ్ చేసి ధాన్యం కేటాయింపులు చేయనేలేదు ప్రభుత్వం. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 50% ధాన్యం మాత్రమే కొన్నది ప్రభుత్వం. మిగతా 50% ధాన్యం అంతా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. మరికొద్ది రోజుల్లోనే వానాకాలం సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఆలోగానైనా తమ ధాన్యాన్ని కొంటారా కొనరా అని కన్నీళ్లు పెడుతున్నారు రైతన్నలు. ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపడుతున్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని విలపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను సాల్వ్ చేయవలసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒడ్లు కొనుగోలు చేస్తారా లేదా అని చెప్పేసి ముందుగా మేము అడుగుతా ఉన్నాం. లేకుంటే కళ్ళలో ఉన్నటువంటి ఒడ్లు అక్కడే ఉంటాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోసి 2 నెలలు గడుస్తా ఉన్నా కూడా ఈ రోజు 40% ఒడ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. నాణ్యతగా ఉన్న ధాన్యానికే క్వింటాకు 8 కిలోల తరుగు తీస్తుంది ప్రభుత్వం. ఇక తడిసి రంగు మారితే క్వింటాకు 15 కిలోల దాకా తరుగు తీసి తమ పొట్ట కొడతారని భయపడుతున్నారు రైతులు. ఈ క్రమంలో రైతులు కడుపు మండి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. దున్నపోతుపై వానపడ్డ చందంగా మొద్దు నిద్రపోతుంది. ఏమాత్రం 20% కొనుగోలు కూడా చేయకుండా రైతులను ఈ ఎండలలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మొత్తం రైతాంగాన్ని ఆగం చేస్తూ ఇప్పటికీ ఈ రోజు రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. మొత్తానికి కూడా ఇంతవరకు కూడా 20% వడ్లను కొనుగోలు చేయక పేద ప్రజలను ఎండలో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ వారు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. వెంటనే కొనుగోలు మొత్తం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో 475 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ 300 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అవి కూడా అరకొరగా మందకోడిగా కొనసాగుతున్నాయి. ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు 1-2 లారీలు మాత్రమే కాంట వేస్తున్నారు. మరికొన్ని సెంటర్లలో అయితే వారానికి 2 లారీల లోడ్ అవుతున్నాయి. దాంతో ఎక్కడి ధాన్యం అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. దీనికి తోడు గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరతతో మరింత జాప్యం జరుగుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం దేన్ని పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై విసిగి వేసారిన అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే ధర్నాలకు దిగిన రైతులపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుంది రేవంత్ సర్కార్. అసలు ధాన్యం సేకరణపై ఇప్పటి వరకు జిల్లాలో రివ్యూలే పెట్టలేదు అమాత్యులు. వడ్లన్నీ ఎక్కడనే నిలబడిపోయినాయి. మంది అందరు లొల్లి పెడుతున్నారు. లారీలు వచ్చి నింపకపోతే బాగుంటాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండేవి. ఇప్పుడు అంతా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రేవంత్ రెడ్డి వస్తే మొత్తం దోసుకతినుడైనా అడిగింది ఇచ్చుడు లేదు. ఎవరికి చక్కగా పని చేసింది లేదు, ఏం లేదు. అంత ఆగమాగం అయిపోతుంది. నల్గొండ జిల్లాలో ఈ యాసంగి సీజన్ లో 11 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించారు రైతులు. అందులో కనీసం 7 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరపాలని అధికారులు అంచనా వేశారు. ఈ నెలన్నర రోజులుగా ఇప్పటి వరకు కేవలం 4 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 3 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాల్లోనే ఉంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని రోజులు పడిగాపులు కాయాలో అంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సమాచారం ట్రాక్ షీట్లలో ఎంట్రీ చేయడంలో కూడా జాప్యం జరుగుతుందని ఫైర్ అవుతున్నారు. తద్వారా ధాన్యం అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం 20 రోజుల తర్వాతే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుందని మండిపడుతున్నారు రైతులు. వ్యవసాయం చేసేటోళ్లకు న్యాయం చేకూర్చండి. నాటు వెట్టి నుంచి యూరియా కొరత వస్తుంది.
యూరియా కొరతతో ఇదో అదో ఇబ్బందులు పడి నానా తంటాలు పడి రైతులు ఒడ్లు పండించి మార్కెట్కి వచ్చినాక కూడా సరసమైన ధరలు లేవు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా బి గ్రేడ్ పెట్టిండు, ఏ గ్రేడ్ ధర ఎందుకు? ఎంత లాస్ అవుతున్నాం? క్వింటాల్కి 20 రూపాయలు లాస్ అవుతున్నాం. కొనుగోలు మంచిగా లేదు, మళ్ళీ తాలుందంటుండు. రైతులు ఎట్లా బతకాలి? ఏం చేసుకొని బతకాలి? ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రైతులు ఇన్ని తంటాలు పడాల్సి వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కా ప్రణాళిక ప్రకారం కొనుగోళ్లు జరిగేవి. ధాన్యం అమ్మిన 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి. ప్రస్తుతం మాత్రం కొనుగోళ్ల కోసమే నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది.